नमस्कार, मैं माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। आदिलाबाद जिला केंद्र में विधायक कैंप कार्यालय में आयोजित एक संवाददाता सम्मेलन में पायल शंकर ने कहा है कि चुनाव में किए गए सभी वादे खोखले हैं। उन्होंने कहा है कि किसानों को दी जाने वाली 2 लाख की ऋण माफी को तुरंत लागू किया जाना चाहिए और सभी किसानों का कर्ज माफ कर देना चाहिए और कहा है कि जो सरकार बिना किसी योजना की ऋण माफी योजना चला रही है और किसानों को भ्रम में छोड़ रही है, उसे तुरंत किसानों की शंकाओं का समाधान करना चाहिए। उन्होंने पूछा कि कुछ माफ कर दिया गया है, बाकी का क्या होगा। उन्होंने कहा है कि ये ऋण माफी योजना का स्वागत करते हैं, लेकिन कई स्थानों पर पात्र किसानों को ऋण पूरी तरह से माफ नहीं किया गया है। कार्यक्रम में किसान मोर्चा के जिला अध्यक्ष दयाकर भी मौजूद थे और भाजपा नेता आदिनाथ ने कहा कि अधिकारियों को इस मामले में तुरंत कार्रवाई करनी चाहिए। किसानों की शंकाओं को दूर करने के लिए समाहरणालय, कृषि और मंडल कार्यालयों में हेल्पलाइन सेवा उपलब्ध करानी जानी चाहिए। ఈ ఉన్నటువంటి గందరగోళాలన్నింటినీ కూడా ప్రభుత్వం క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. మరి రైతు ఒక విషయం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడింది. 2 లక్షల రూపాయల పైబడి ఏదైతే రైతులు బాకీలు ఉన్నారో ఆ 2 లక్షల పైన ఉన్నటువంటి బాకీ అంతా కూడా రైతులు జమ చేసిన తర్వాతనే ప్రభుత్వం 2 లక్షల రూపాయలు విడుదల చేస్తామని చెప్పింది. మేము ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకున్నాం, మీరు ఆ పద్ధతి కాకుండా మీరు ఇస్తానన్నటువంటి 2 లక్షల రూపాయలని రైతు ఖాతాలో జమ చేయండి. రైతు మిగతా బాకీ ఏదైనా ఉంటే రైతుకు పంట వండిన తర్వాతనో లేదా రైతుకు వెసులుబాటు కలిగినప్పుడు ఆ మిగతా అప్పుని బ్యాంకు కట్టుకునే ప్రయత్నం చేస్తారు. కానీ మీరు ఉదాహరణకు రైతు 2,20,000 రూపాయలు బాకీ ఉంటే మిగతా 20,000 కట్టిన తర్వాతనే మేము 2 లక్షల రూపాయలు విడుదల చేస్తామనంటే మీరు ఆలస్యం చేయడం వల్ల లేదా రైతు సరైన సమయంలో కట్టుకోకపోవడం వల్ల ఈ 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి బాకీ ఇంకో 6 నెలల తర్వాత అది 2,50,000కు మారే అవకాశం ఉంటుంది. మరి అటువంటప్పుడు మీరు గట్టక రైతుకు అనేకమైనటువంటి ఇబ్బందులు అవుతాయి. మీరు ఇస్తానన్నటువంటి 2 లక్షల రూపాయలు రైతు ఖాతాలో వేయండి. మిగతా అప్పు ఏదైనా ఉంటే రైతు దాని విడతల వారీగా లేదా పంట పండిన తర్వాత లేదా రైతుకు కొంత వెసులుబాటు కలిగిన తర్వాత మిగతా అప్పును రైతు కట్టుకునే ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వం స్పష్టంగా ఒక ప్రకటనను విడుదల చేయాలి. మీరు మిగతా విషయాలు గొప్పలకు పోయి గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేయకండి. రైతులకు మీరు పెడుతున్నటువంటి తిరకాసు విషయాలు తెలవవు. రైతు ఉదారంగా ఒక మాట అనుకుంటున్నాడు, ప్రభుత్వం మాట ఇచ్చింది కాబట్టి ఉన్న బాకీ అంతా మాఫీ అయిపోతుందేమని ఒక ఆలోచనతో రైతున్నాడు. కాబట్టి రైతులకు 2 లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి బాకీ అంతా కూడా ఈ వడ్డీ గతంలో 60,000 తీసుకుంటే 1,00,000 రూపాయలు వడ్డీతో అయినటువంటి రైతులు ఉన్నారు. వాళ్ళకు కూడా మాఫీ చెయ్యాల. కానీ గతంలో 60,000 మాత్రమే తీసుకున్నాడు కాబట్టి మేము 60,000 మట్టుకే మాఫీ చేస్తామంటే రైతు నష్టపోయేటటువంటి అవకాశం ఉన్నది. చాలా బ్యాంకులలో రైతులకు కొంత అర్థం కానటువంటి పరిస్థితులలో బ్యాంకుల దగ్గరకి రైతులంతా కూడా వెళ్తా ఉన్నారు. మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, వెంటనే కలెక్టరేట్ లో ఏర్పాటు చేస్తారా, జేడీ ఆఫీసులో ఏర్పాటు చేస్తారా, వెంటనే ఒకటి వాళ్లకు హెల్ప్ లైన్ డెస్క్ ఏదన్నా ఏర్పాటు చేయండి. ఎన్నికల సమయంలో ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి రుణమాఫీ పథకం అమలులో ప్రభుత్వం రైతులకు గందరగోళాన్ని సృష్టించినట్టు కొన్ని విషయాలలో అనిపిస్తున్నది. ఇది మంచి పథకం, రైతులకు మాఫీ చేసినందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా. కానీ ఈ గందరగోళం రైతుల మధ్యన ఏదైతే ఉన్నదో ఆ గందరగోళాన్ని ప్రభుత్వం రైతులకు ఉన్నటువంటి అనుమానాలను, కొందరు రైతులకు జరిగినటువంటి నష్టాన్ని వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం ఒక పక్కన చెప్పింది, ఈ రాష్ట్రంలో 1,00,000 రూపాయల వరకు ఉన్నటువంటి రైతులందరికీ మేము రుణమాఫీ చేసినామని
వేల కోట్ల రూపాయల నగదును రైతు ఖాతాల్లోకి వేసినామని లక్షల రైతుల లబ్ధిదారులు దీని ద్వారా లబ్ధి పొందిందని ప్రభుత్వం ప్రకటించింది. ₹1,00,000 లోపు రుణం ఉన్నటువంటి మాఫీ కాని రైతులు ఇంకా చాలా మంది ఉన్నారు. మరి బ్యాంకర్లు ఇచ్చినటువంటి సమాచార లోపమా, లేదా ప్రభుత్వం సరైన రీతిలో సమాచారం తీసుకోలేదా, మరి ఇంకే విధమైనటువంటి గందరగోళం ఉన్నదో ప్రభుత్వం దీని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తలమడుగు మండలంలో దాసరి అశోక్ అనే రైతు ₹1,00,000 లోపు రుణం తీసుకున్నాడు. కానీ అతనికి రుణమాఫీ వర్తించలేదు. 1,00,000 లోపు రుణం ఉండి కూడా ఆ రైతుకు 1,00,000 లోపే ఉన్నది రుణం. ఒకేసారి ఆ రైతుకు ఉన్నటువంటి ₹1,00,000 రుణం ఏకకాలంలో మాఫీ కావాలా? తొడసం ద్రుపదాబాయి ఆ రైతు పేరు, గిరిజన మహిళా రైతు. తొడసం ద్రుపదాబాయి గిరిజన మహిళా రైతు, డోర్లీ గ్రామం, తలమడుగు మండలం. ₹63,000 ఆ యొక్క మహిళా రైతు బ్యాంకులో రుణం తీసుకున్నది. కానీ ఆ మహిళా రైతుకు మాఫీ అయింది ఎంత అంటే ₹39,994 మాత్రమే మాఫీ అయ్యింది. మరి అదేవిధంగా ₹1,00,000 పైబడి బాకీ ఉన్నటువంటి రైతుల పేర్లు కూడా కొందరి దీంట్లో వచ్చింది. ఒక రైతు జూకుంటి సృజన్ ₹1,38,000 సెప్టెంబరు 30 తారీఖు నాడు 2023 సంవత్సరంలో అప్పు తీసుకున్నాడు. కానీ ఆ రైతుకు మాఫీ జరిగింది ₹85,000 మాత్రమే. ఇది ఆ రైతులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లు. ఏ రైతుకు ఏ రకంగా నష్టం జరిగింది, ఏ రైతుకు ఏ రకంగా ఉన్నటువంటి బాకీ కన్నా తక్కువ బ్యాంకు ఖాతాలలో జమ అయింది, ₹1,00,000 లోను ఉండి కూడా ఆ రైతు పేరు లిస్టులో ఎందుకు లేదు, ఇదంతా కూడా సంబంధిత రైతులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్. ఇది వేసుకుంటూ సమయాన్ని కూడా కొంత అంచనా వేసి రైతులకు కావాల్సినటువంటి ఒక పోర్టల్ ని తీసుకొచ్చినామని ప్రభుత్వం చెప్తున్నది. కానీ ఆ పోర్టల్ ఇంకా రైతులకు అందుబాటులోకి రాలేదు. కంప్లైంట్ చేయాలంటే ఆ పోర్టల్లోనే చేయాలంటే ఇబ్బంది అవుతుంది. అందుకే ఫిజికల్ గా దరఖాస్తు తీసుకునే విధంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో, జేడీఏ కార్యాలయంలో, అదే విధంగా మండల కేంద్రాలలో కూడా ఈ యొక్క ఫిర్యాదుదారులకు అవకాశం కల్పించే విధంగా రైతులందరికీ పూర్తిగా న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.